వంటింట్లో ప్రియురాలు. నార్మల్ గానే ఈ సినిమాలో బోల్డ్ అంత కామెడీ. మరి ఇదే సినిమా స్పూఫ్ తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. ఏంటి ఇదంతా కలనా? ఛా, నిజమైతే ఎంత బాగుండు సార్. పెళ్లి కాకముందు ప్రతి మగవాడు నటుడు అనుకుంటారు. కాదు సార్, పెళ్ళైన తర్వాతే మహానటులు తయారవుతారు. లక్ష్మి, ఇది ఇలా పిలిస్తే రాదు సార్. లక్ష్మి గణపతి ఫిలిం ఇంట్లో ఇల్లాలు. ఏమంటే పిలిచారా? లక్ష్మి లక్ష్మి ఇట్రా. ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నానండి? సంక్రాంతిలో గొప్పెమ్మలా ఉన్నావు. మీరు ఎలా ఉన్నారు తెలుసా? ఎలా ఉన్నారు? గుమ్మానికి వేలాడుతున్న గుమ్మడికే ఎలా ఉన్నారు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. వెళ్ళి టీ తీసుకో వెళ్ళు. హనుమంతులారాయని కుప్పి గంతులు వేస్తూ నీకు కాఫీ తీసుకొస్తానండి. అంత అవసరం లేదు కానీ కప్పులో తీసుకురా చాలు. ఇప్పుడు నీకు మరో నటన చూపిస్తాను ఆ సైడ్ నుంచి. రాజ్యం రాజ్యం. అబ్బబ్బబ్బబ్బ, ఏంటండి లోపల అంత పని ఉంటే? ఇదిగో నా పని తర్వాత నీకు ఏ పనైనా అర్థమైందా? మీకు ఊరికనే కోపం వచ్చేస్తుంది మధ్యన. రాదేంటి? రానన్నా నేడు కురిసేను ఈడు తడిసేనులే. నేడు కురిసేను. అయ్యా లాగేశారు, అయ్యా లాగేశారు, అయ్యా లాగేశారు, అయ్యా లాగేశారు. ఇంతకు ముందు ఇంటికి రాకముందు నువ్వు ఏ పని చేసేదానివి? గుడిలో పని చేసేదాన్ని రాజా. చెప్పు తీసుకొని కొడతా. ఇప్పుడు నిజం చెప్పు. గుడి బయట పని చేసేదాన్ని రాజా. సరే, నువ్వు ఏ పని చేస్తా నాకెందుకు, నా పని ముఖ్యం గాని. రాజా 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 ఏంటి రాజా అటు ఇటు చూస్తున్నావు? మనల్ని ఎవరన్నా చూస్తారేమోనని. మనసుకి ఎవరు చూస్తారు రాజా? అదే ఎక్కువ మాట్లాడుకు. ఇప్పుడు చూసేది మనస్కిట్టే, అర్థమైందా? రాజా నువ్వు గట్టిగా కొట్టేస్తున్నావు. అలిగావా? రారా మళ్ళీ ఇదొకటి. నువ్వు ప్రతి దానికల్లా అలగకమ్మా. నీకు టానిక్ వేస్తా. మంచి టైంకి వస్తాడు ఈడొకడు. అవునరా, ఈ పాట ఏంట్రా? అయితే గీతే ఈ వయసులో నేను డాడీ అవ్వాలిగా నువ్వు అవ్వడమేంటి? పాటని నాకు తెలుసు నాన్న. మీరెప్పుడు ఎంట్రీ ఇచ్చారో? నువ్వు నీ పనిలోనే అంటే నాన్న మొత్తం చూసావా? చూడలేదు నాన్న. నువ్వు ఆంటీ చూడటం అచ్చా చూడలే. నువ్వు ఆంటీ నువ్వు చూడటం అచ్చా చూడలేదు. నువ్వు ఆంటీని నువ్వు ఆంటీ అని చూడడం వల్ల కూడా ఆర్ఆర్ఏసి చూపించాలా చేస్తున్నావు. ఏమి లేదు నాన్న, ఆంటీకి కంట్లో నలసపడుతుంటేను తీస్తున్నా. దీన్నే ఇంగ్లీష్ భాషలో హెల్పింగ్ అని అంటారు. దీని మా భాషలో ముట్టు పెడతాము అంటాడు. ఆంటీకి ఇక్కడే పని, దానికి ఇక్కడే పని. అయినా నువ్వు వస్తామారో ఆంటీ ఆంటీ అనకు, చండాలంగా ఉంది. మరి ఏమన్నాలి? ఇగో పిన్ని అను, నాకు కూడా కంఫర్ట్ గా ఉంటుంది. హాయ్ పిన్ని. హాయ్ రా లక్ష్మి. ఇగో అమ్మ రమ్మంటుంది చూడు. నేను పిన్ని పిలుతుంది చూడు. పిన్న అక్కడ పిన్ని లేదు కదరా. మన అమ్మ కూడా అక్కడ లేదు కదా. రేయ్, నీకు ఈ సెట్ నీళ్ళు బాగా వంట పడుతున్నాయిరా. నన్ను ఇంత టార్చర్ ఎందుకు పెడుతున్నావు నాకు తెలుసు. నువ్వు చాక్లెట్ అడిగావుగా, కొనిస్తా. నా చాక్లెట్ వద్దు. చాక్లెట్ డబ్బా కొనిస్తారా? నీకు దండం పెడతా, ఎల్లు. ఏంటి నీ పని నువ్వు తీర్చా. నా పని నేను చేసుకొని నా కొడుకు గుర్తు చేస్తున్నాడు. రాజ్యం రాజ్యం. అబ్బాబ్బాబ్బా, ఏంటి రాజా వంటగదిలో వంట కూడా చేయనివ్వట్లేదు నన్ను. ఇదిగో నేను ఇక్కడ ఉండగా నీకు వంటింట్లో పని ఏంటమ్మా? నీకు తెలియక అడుగుతాను. ఎప్పుడు ఇక్కడే ఉండాలా? నువ్వు ఈ మధ్య బాగా చిక్కిపోతున్నావు రా. చేస్తుంది రాజా. ఏమండి? ఎంత తప్పు చేసేసాను లక్ష్మి. నువ్వు ఇక్కడ ఉంటే ఇక్కడెవరు? ఎవరు నువ్వు? నేనెవరో పని మనిషి మీకు తెలియట్లేదండి. అంటే నేను
బయట నుంచి వస్తున్నాను, కళ్ళు సరిగ్గా కనిపించగా నువ్వనుకొని అయ్యో రాజ్యం చెప్పొచ్చు కదా, నువ్వేమన్నా అనుకున్నావా? బాగుంది కదా అని వదిలేసారు అయ్య గారు. పోయిపోయి పని మనిషితో ఏంటండి? పన్నది కాదమ్మా నాకు పిన్ని. పిన్ అంటాడేంటి? అబ్బా, పిన్ని కాదే, పెన్సిల్. రేపు ఎగ్జామ్ కి పెన్సిల్ కావాలంటే నీకు పెన్సిల్ కట్టగానిస్తా అని చెప్పాయి. అంతే కదా, వెళ్ళు. అంతే కదా, అంతే అంతే కదా. వెళ్ళు. ఏయ్, నీకు ఇక్కడేం పనే, వెళ్ళు. ఒరే నీకు దండం పెడతాను రా, నువ్వు సూపర్ రా. సూపర్ లేం కదా నాన్న, మరెవరు? నాగార్జున. ఏదో ఒకటి, మన పని మనకు ముఖ్యం. రాజ్యం నన్ను ఇంట్లో ఏ పని అసలు చేయనివ్వట్లేదండి మీరు. ఈ మధ్య నేను నీకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది రాజ్యం. అనిపించడం ఏమిటి, అన్యాయమే చేస్తున్నారు. ఇదిగో కలర్ చీర, అబ్బా! ఇదిగో మల్లెపూలు, నీరాగ నీతోనే రా. ఏమిటి స్పందించు. మీరు తిరిగితే మీరు స్పందిస్తారు. ఏ స్పందనకైనా నేను స్పందిస్తా. నువ్వెప్పుడు వచ్చావు నాన్న? ఇంకో మల్లెపూలు, ఆ. ఇంకో చీర నప్పుడే వచ్చా. సరే ఇప్పుడు ఏమంటావురా? అమ్మా బాబు నాన్ని చీకొన్నాడు. చీర మీరు నాకు తెచ్చారా? పోయినసారి అడిగితేనే 2 లింగులు ఇచ్చి అతికించి కుట్టించుకో, హాఫ్ సార్ లాగా ఉంటుంది, బాగుంటుంది అన్నాడు. అది నాకు బాగలేదని చెప్పేసి అనసూయకి ఇచ్చేసా. కట్టుకుందా? నెక్స్ట్ ఎపిసోడ్ లో కట్టుకుంటుందంట. ఈ ఒకటి ఏది ఇచ్చినా కట్టేసుకుంటది, పిచ్చిది. ఈ చీర ఆవిడ దగ్గర ఎందుకుంటుందండి? కొలతలు కొలతలు చూస్తున్నా. కొలతలు చూస్తున్నారా? ఆ. అయితే మీకు రేపు బిర్యానీ కలిపి పెడతాను. అమ్మ నాకు బిర్యానీ కలిపి పెడతదంట. నువ్వు పిన్నితో ఆ. పులాలు కట్టు. సరే నైట్ అయిపోయింది, పడుకోండి, అందరు పడుకోండి. ఈడు పడుకుంటే అసలు లేవనే లేవాడు. దొంగ 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 దొంగ. మీరా? ఈ చేతులతో మిమ్మల్ని కొట్టానా? నాకంటే ఎక్కువ అది ఏడుస్తుంది ఏంటండి? నీకు ఇంకా అర్థం కాలేదా అమ్మా? అర్థం కాలేదు. నువ్వు ఫస్ట్ మమ్మీ, అది సెకండ్ మమ్మీ. ఇన్ని క్లూలు ఇస్తుంటే నాకేం అర్థం కాలేదండి. నువ్వు ఇంత నీచుడువా, దుర్మార్గుడుగా. ఫు! ఇది పడ్డదంటే. పూల రంగుడు వచ్చేసాడు. రోజా గారు ఎలా ఉంది స్కిట్? అలాగే ఉండాలి, అది పద్ధతి ఆ. కదా. లేకపోతే డాడీ ఇష్టం వచ్చినట్టు ఆడితే ఊరికే ఉంటామా? ఇంచి కాళ్ళు పొయ్యిలో పెట్టేయాలి. బాగా చేసావు, నైస్. నాగబాబు గారు మీకు ఎలా నచ్చింది స్కిట్? బాగుంది, బాగా ఎంటైన్ చేశారు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ కి మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం ఒక కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుందో వినండి.